అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాజీనామా చేయని వాలంటీర్లకి ఒక చిన్న గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే నిన్నటి రోజున ఎమ్మెల్సీ అయినటువంటి శివరామకృష్ణ చౌదరి గారు ఒక ప్రకటన చేయడం జరిగినది. ఆ ప్రకటన ఏమిటంటే ఇంతవరకు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో అటువంటి వాలంటీర్లను వారికి సంబంధించినటువంటి ఆ గ్రామాలలో ఉండేటువంటి స్కూళ్ళల్లో విద్యా వాలంటీర్లుగా నియమించాలని ఆయన ఒక ప్రకటన చేయడం కూడా జరిగినది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి 10,000 జీతం ఇచ్చి వారిని కొనసాగిస్తామని చెప్పినప్పటికీ ఇప్పుడు ఆ వాలంటీర్ల వ్యవస్థని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కాబట్టి వీరికి ఆ వాలంటీర్ల వ్యవస్థ లేకున్నప్పటికీ వీరికి మరో అవకాశం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళల్లో విద్యా వాలంటీర్లుగా నియమిస్తే ఖచ్చితంగా వారికి ఒక ఉపాధి కల్పించినట్లు కూడా ఉంటుందని ఆయన చెప్పడం జరిగినది. శివరామకృష్ణ చౌదరి గారు, ఎమ్మెల్సీ గారు. ఇప్పుడు ఆయన చేసిన ప్రకటన కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే విద్యా వాలంటీర్లుగా ఇప్పుడు డిగ్రీ బీఈడి చేసినటువంటి వాలంటీర్లు కూడా ఉన్నారు కాబట్టి వారి స్థాయికి తగ్గట్టు స్కూళ్ళల్లో కూడా ఆ విద్యా వాలంటీర్ చేసినట్లయితే వారికి కూడా ఒక గౌరవం అనేది ఉండడం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి విధంగా ఆ గ్రామాలలో ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేయని వాలంటీర్లు ఇప్పుడు ఉన్నారో అటువంటి వారికి ఈ అవకాశం కూడా వచ్చినట్టు అయితే, అంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో వాలంటీర్ ఉద్యోగం వస్తుందని ఆశించినప్పటికీ అది రద్దు అయింది. కాబట్టి ఈ విద్యా వాలంటీర్గా అయినా కొంతమంది వాలంటీర్లు జాయిన్ అయ్యే అవకాశమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన చూపేటువంటి విధంగా ఏపీ ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించి ఎవరైతే గతంలో వాలంటీర్గా చేసి రాజీనామా చేయకుండా ఉన్నారో అటువంటి వాలంటీర్లనే విద్యా వాలంటీర్లుగా కొనసాగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారందరికీ కూడా. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడ మరొకండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులతో పాటు ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రాజీనామా చేయని వాలంటీర్లు వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ.